హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ సూక్ష్మమైనది, కళ్ళెదుటే ఉన్న ప్రచారింపబడుతున్న పై కారణాలనే చూస్తున్నాం కానీ లోతుగా చూడడం లేదు. దాని గురించి నేను మీకు కొన్ని వివరాలు ఇవ్వడానికి వీడియో చేస్తున్నానండి. ఇదిగో ఈవేళ ముగింపేమో కడపలో మహానాడు. నిజానికి అమరావతిలో పెట్టుకోవచ్చు, మరి ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. కడపలోనే వెళ్ళి పెట్టడంలో కూటమి చెప్పుకున్నది ఏంటంటే వైఎస్ఆర్ లేదా వైఎస్ జగన్ యొక్క అడ్డా ఆ కడపలో పెట్టి మేము జబ్బ జరుస్తున్నాం చూడండి, ఇది మా సత్తా. ఓకే బాబా, ఆ సత్తాన్ని ట్యాంపరింగ్ కాకుండా ప్రజల ఓట్లతో గెలుచుకొని ఉండుంటే నిజంగా ఫిదా అయి ఉండేవాళ్ళం మేము. అంత లేదు కదా. నమ్మక ద్రోహాలు, వెన్నుపోట్లు, చివరికి ప్రజాస్వామ్యానికి కూడా ద్రోహం చేసి ఓటర్లని వెన్నుపోటు పొడిచి గెలుచుకున్నటువంటి గెలుపు. ఓకే, అందుకే ఆ బలుపు వాళ్ళు మాటల్లో చూపించినా అక్కడ జనాలు ఉండక ఖాళీ కుర్చీల ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. మరి ఎందుకని క్రింద గ్రీన్ మ్యాట్ వేసుకుంటే కుప్పలు తెప్పలుగా జనాల్ని చూపించవచ్చు కదా. సిద్ధం సభల్లో వైఎస్ జగన్ అదే చేశాడని కదా ప్రచారిస్తూ ఉన్నారు. మీరు అదే పని చేస్తుంటే సరిపోయి ఉండేది. సరే, కడపలోనే సత్తా చూపించారు. సరే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం చుట్టూ పసుపు జెండాలు కుమ్మేశారు, కమ్మేశారు, కప్పేశారు. ఇక్కడే ఒక సూక్ష్మమైన విషయం చెప్పుకోవాలి మనం. ఇప్పటి వరకు ఆ వల్లభనేని వంశీ జైలు సాక్షిగా, అతడి రోగాల సాక్షిగా, చేబ్రోల్ కిరణ్ సాక్షిగా, ఆ రాజకీయ పార్టీల యొక్క కుటుంబ మహిళల్ని, స్త్రీలను ఎందుకు బూతులు తిట్టడం అని మాలాంటి వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే అటు వాళ్ళనైనా ఇటు వాళ్ళనైనా ముందు వాళ్ళే మొదలు పెట్టారని ఇటు తెదేపా వాళ్ళు ముందు వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టిందన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదు వాళ్ళే ముందు మొదలు పెట్టారన్నారు. జరిగిపోయిన గతంలో ఎవరు ట్రిగ్గర్ పెట్టలేదు, లైమ్ లైట్ వేయలేదు, రికార్డ్ చేయలేదు. కాబట్టి ఎవరు ముందు మొదలు పెట్టారో తెలియదు. కానీ ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడాను ఎన్టీఆర్ విగ్రహానికి తమ పార్టీ జెండాలు కట్టలేదు, అతడి విగ్రహాల్ని పగలగొట్టలేదు, తగలబెట్టలేదు. మీదు మిక్కిలి ఒక జిల్లాకి అతడి పేరు కూడా పెట్టారు. గతించిన నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకి చేతనైందేదో వాళ్ళు చేశారు అన్న ఉద్దేశంతో పాపిష్టులకి తప్ప మరణానంతరము ఆగ్రహం, వ్యక్తిగత ఆగ్రహం, మళ్ళీ ఇక్కడ ధర్మాగ్రహాన్ని పొరపాటు పడకండి అయ్యా అంధనారాయిస్టులు. అసలు మీకు అనవసరం లేదు, నా వీడియోలు మీకోసం కాదు, మీకు మెదళ్ళు లేవు కదా. కాబట్టి ఎవరైనా సరే గతించిన నాయకుల్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ గౌరవిస్తారు. అందుకే సంతాప సభల్లో కూడా తమ సానుకూల దృక్పథాన్ని, రాజకీయాలకు అతీతంగా తమకున్నటువంటి గౌరవ, అభిమాన, ఆదరాల్ని చెప్పుకుంటారు కూడాను. అలాంటి చోట వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు ఆ ఎన్టీ రామారావు విగ్రహం చుట్టూ తమ జెండాలతో కుమ్మేయలేదు, కమ్మేయలేదు, విరక్కొట్టలేదు, తగలబెట్టలేదు. కానీ కూటమి సాక్షిగా, ఇప్పుడు అందరికీ వెల్లువెత్తినటువంటి వైరల్ వీడియోల సాక్షిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికైతే ఇంకా దళితుల్ని రెచ్చగొడుతూ అంబేద్కర్ విగ్రహానికి కూడా పెట్టారట. ఇది ఎక్కువ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కట్టిన జెండాలే ఎక్కువ వైరల్ అయ్యింది. ఎందుకు ఇంతగా అంత అక్కసు వెళ్ళబోసుకున్నా ఏది ఏమైనా ఇప్పుడు విగ్రహానికి జెండాలు కట్టడంతో తెదేపానే ప్రారంభించింది. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు, ఒకవేళ మా రోజు మాకు మళ్ళీ తిరిగి వస్తే మేమైతే ఎన్టీఆర్ విగ్రహానికి కట్టము, మీ ఇళ్ళకి కడతామని. ఎస్, దట్ ఈస్ ద రైట్ స్టెప్ కూడాను, రైట్ స్టేట్మెంట్ అండ్ రైట్ వార్నింగ్ కూడాను. ఏది ఏమైనా ఇదిగో ఈ దుష్ట సాంప్రదాయం, అవతల పార్టీ వాళ్ళ అభిమాన నాయకుడు, నిజానికి అతడు కాంగ్రెస్ వాడు, కానీ కాంగ్రెస్ నుండి వేరుపడి అతడి కొడుకు వేరే పార్టీ పెట్టినప్పుడు రక్త సంబంధం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ అతన్ని వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డిని స్వంతీకరించుకున్నారు. నిజానికి అతడి జీవనం కొనసాగి ఉంటే
కొడుకుతో సహా బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉండేవాడు కూడాను. ఎందుకంటే గూఢచర్యం అంతగా ఎక్స్పోజ్ అయ్యాకే అతడు హత్య చేయబడ్డాడు. హెలికాప్టర్ ప్రమాదం నెపాన, డ్రమోజీ చేతిలో, స్పైయింగ్ చేతిలో. అది విస్మయపరిచే చావు. దాని గురించిన వివరాలు 11 పోస్టులు, టెక్స్ట్ పోస్టులు ఉన్నాయి నా అమ్మఒడి బ్లాగ్లో. నేను ఇంకా వాటిని వీడియోలుగా ఇవ్వలేదు, ఇచ్చే సందర్భం రాలేదు. కానీ ఇలా అవతలివాడి అభిమాన నాయకుల, పార్టీ నాయకుల విగ్రహాలకి జెండాలు కట్టడం అనే దుష్ట సాంప్రదాయం చంబానే ప్రారంభించినప్పుడు అవతల వారి స్త్రీలని బూతులు తిట్టించడం గీతాంజలి ఆత్మహత్య సాక్షిగా కూటమి నైజమే కదా, చంబా నైజమే కదా. అది వాడి బ్రతుకు. ఇదే నిరూపణ కూడా. ఎవరు ముందు బూతులు మొదలు పెట్టారు అంటే నిశ్చయంగా చంబా నారాయిస్ట్లే మొదలుపెట్టి ఉండాలి. ఇదే కదా సాక్ష్యం. ఆ నైజం ఉంటేనే కదా అవతల పార్టీ నాయకుల విగ్రహాలని తమ జెండాలతో కమ్మేయడము, కుమ్మేయడము. ఏం ఒరిగిందిరా కడపలో చంబా మహానాడుతో? ఏం ఒరుగుతుందో మరింత చూద్దు. కానీ ఏది చేసినా డిసడ్వాంటేజే వస్తుంది. ముందుగానే నీకు చెప్పబడింది కూడా. ఇంకా ఇదొక్కటే కాదు, అసలు కూటమి ఎందుకింతగా రెచ్చగొడుతోంది? మోడీ సహకారంతో మరి ప్రజల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసి మరి ఎందుకు రెచ్చగొడుతున్నట్టు? ఎందుకంటే చంబా కూటమి అహింసాయుతమైన ఉద్యమాల్ని మరో 4 ఏళ్ళు మేము వెయిట్ చేస్తాం, మేము గెలుస్తాం అంటూ ప్రకటిస్తున్నది ట్యాంపర్ తెలిసి ఎలా ప్రకటిస్తుంది వైఎస్ఆర్సీపీ? అంటే వైఎస్ఆర్సీపీ మేము హింసకి తెగబడము, నువ్వు హత్య చేసినా సరే ప్రజాస్వామ్యాన్ని మేము వెయిట్ చేస్తాం 2029 వరకు. జమిలి పక్కకి వెళ్ళిపోయింది కదా, 2027లో ఎన్నిక కిక్కురుమంటలేదు కదా మోడీ. ఎందుకంటే ట్రంప్ కాళ్ళ దగ్గర కాషాయ కుక్కలా పడుండి ఇమేజ్ నశించి ఇప్పుడు వాడేడుస్తున్నాడు. కాబట్టి వీడేడుపు, ఈ కూటమి కుమ్మక్కుగా ఏడుస్తున్న ఏడుపు ఏమిటంటే భారత్లో అంతర్యుద్ధం రావాలి. ఆ పైకారణ ఉంటే ప్రపంచ దేశాలన్నిటితో దీని మీద ఒత్తిడి తేవాలి. పైకారణం ఒకటి కావాలి స్పైన్లో. అరివో చంబా, అరివో కూటమి, నిష్ఫలం రా మీ ఆశలు. అంతర్యుద్ధానికి మీరు తెగబడితే, అది రావాలని రెచ్చగొడితే ముందు ప్రారంభం కూడా పచ్చ జెండాల గాళ్ళే చేయాల్సి వస్తుంది. అప్పుడు దాన్నే ఎక్స్పోజ్ చేస్తాం తప్ప హింసే మా ఆయుధం అయితే, ప్రజల్లో కర్రలో కత్తులో పుచ్చుకొని చేతిలో పుచ్చుకునే బాహ్య ఆయుధాలతో మా యుద్ధమే మా లక్ష్యమైతే 32 ఏళ్ళు మేము వెయిట్ చేయనురా. పీవీజీ దిగిపోయే 1 ఏడాది ముందే మొదలు పెట్టుండేవాళ్ళం. అంతర్యుద్ధమే మా లక్ష్యం, కానీ హింసతో కాదు, అహింసతోనే. ఆ రీత్యా మోడీ అనుచరులు అనేవాళ్ళు ఆ 56 అంగుళాల ఛాతీగల వాడిని పొగుడుతున్నామంటూ గాంధీని గాండు అన్నా సరే, గాడ్సే దేవుడన్నా సరే, ఆ దేవుడి పద్ధతి మాకు అక్కర్లా. గాండు అని పిలిచే గాంధీ పద్ధతిలోనే మేము దీన్ని పరిష్కరిస్తాం. అంతర్యుద్ధం హింసతో మా లక్ష్యం కాదు, అంతర్యుద్ధమే. కానీ అహింసతో, స్ఫూర్తితో, మానవత్వంకి బలిమితో. ఇక కాచుకోరా, ఎన్ని డాన్సులు వేస్తావో, ఎంతగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తావు. అరే ఓ చంబా, దిస్ ఈజ్ అవర్ ఛాలెంజ్. కెన్ యూ మీట్? చెక్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు చర్చనీయాంశమే అనిపిస్తే ప్లీజ్ స్ప్రెడ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.